మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు 3వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోనూ, నీ గర్భఫల విషయములోనూ, నీ పశువుల విషయములోనూ, నీ భూపంట విషయములోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితంలో ఈ వాగ్దానమును దేవదేవుడు నెరవేర్చునుగాక. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరములో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మొదటి మాసములో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, సెలవిస్తున్నటువంటి మాట, నిన్ను వర్ధిల్ల చేస్తానంటున్నాడు. నిన్ను వర్ధిల్ల చేస్తానంటున్నాడు. దేవుని బిడ్డ, వర్ధిల్లాలని ఆశ ఉందా? నీవు స్థిరముగా ఉండాలని ఆశ ఉన్నదా? స్థిరపరచబడాలని ఆశ కలిగి ఉన్నావా? స్థిరముగా దేవుని చేత నాటబడాలని ఆసక్తి కలిగి ఉన్నావా? దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట, నీ చేతి పనులలో వర్ధిల్ల చేయును, నీ గర్భఫలము వర్ధిల్ల చేయును, నీ పశువులు వర్ధిల్ల చేయును, నీ భూపంట వర్ధిల్ల చేయును, నీకు మేలు కలుగునట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించి వర్ధిల్లు చేయును. నువ్వు చేస్తున్నటువంటి పని ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని బిడ్డ, యేసయ్య చేతిలో నీవు పడితే 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా వర్ధిల్లి 5,000 మందికి ఆహారము పెట్టి ఇంకా 12 గంపలు మిగల్చబడ్డాయో, ఆయన చేతిలోకి నువ్వు వెళితే వర్ధిల్లుతావు. వర్ధిల్లాలని ఆశనుదా? నీ చేతి పనిని దేవుడు ఆ విధంగా వర్ధిల్ల చేస్తాడు. కొద్ది పనే, చిన్న పనినే దేవుడు వృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు రెండోది చెప్తున్నాడు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు యేసయ్య ఇస్తాడు. చక్కని జ్ఞానంతో నింపి దేశము యొక్క ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుడు. దేవుని బిడ్డ దావీదు గారు అంటాడు, నా కుమార్తెలు నగరకై చెక్కిన మూల స్తంభములు వలె ఉన్నారు అని దేవుణ్ణి గూర్చి దేవదేవుడు కీర్తనాకారుడు తెలియజేస్తున్నటువంటి మాట. నీ బిడ్డలు ఆయన చేతిలో ఉంటే వర్ధిల్లుతారు. ఎందుకనగా 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినది ఒక చిన్న కుర్రవాడు. తన తల్లి తనకు భోజనము నిమిత్తం ఇస్తుంది, యేసయ్యకి ఇచ్చాడు. ఇవ్వబడినటువంటి ఆ రొట్టెలు ఆశీర్వాదకరముగా దేవుడు ఏ విధంగానైతే దీవించాడో, నీ బిడ్డలను కూడా అలాగూ వర్ధిల్ల చేస్తాడు. దావీదు గారు తన కుమారుడైన సొలొమోనును గురించి అంటాడు, జ్ఞాపకం చేసుకోమంటాడు. దేవుని బిడ్డ, యేసయ్య చేతిలో నీవు ఉంటే వర్ధిల్లుతావు, నీ బిడ్డలు వర్ధిల్లుతారు, నీ చేతి పని వర్ధిల్లుతుంది. రెండవదిగా నీ గర్భఫలము వర్ధిల్లుతుంది. మూడవదిగా నీ పశువులు, నీకు కలిగి ఉన్నటువంటి మంద, నీకు కలిగి ఉన్నటువంటి వాహనము, నీవు కలిగి ఉన్నది ఏదైనను దేవుడు వాటిని వర్ధిల్ల చేస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక 4వదిగా నీ భూమి పంట వర్ధిల్ల చేయును. నీవు ఈ భూమి మీద చేసే ప్రతి వ్యవసాయాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు నియమిస్తాడు, ఆశీర్వాదకరంగా దేవుడు స్థిరపరుస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, చివరిగా అంటాడు, నీకు మేలు కలుగుతానికి ఇవన్నీ చేస్తానని దేవుడు అంటున్నాడు. అయితే అవన్నీ పొందుకోవాలి అంటే ఏం చేయాలి అని మనం అడిగితే, సహోదరి సహోదరుడారా, ఆ విధంగా నువ్వు ఆశీర్వాదకరంగా వర్ధిల్లాలి అంటే, నీ చేతి పనుల్లో వర్ధిల్లాలంటే, నీ బిడ్డల విషయంలో వర్ధిల్లాలంటే, నీ పశువుల విషయంలో వర్ధిల్లాలంటే, నీ భూమి పంట విషయంలో వర్ధిల్లాలంటే, నీకు మేలు కలగాలంటే ఏం చేయాలి అని అంటే, దేవుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో యెహోషువ గారితో చెబుతున్నాడు, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక అనుసరింపక తప్పిపోకూడదు. దానితో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము.
దేవారాత్రము దాన్ని ధ్యానించుము, నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. దేవుని బిడ్డ, యేసయ్య చెబుతున్నటువంటి మాట, ధర్మశాస్త్రమును నీవు అనుసరించుట, బోధించుట తప్పకూడదు. ధర్మశాస్త్రమును నువ్వు దేవుని గ్రంథాన్ని, దైవ గ్రంథాన్ని అనుసరించుట, బోధించుట తప్పిపోకూడదు. దానిలో రాయబడినంతటి ప్రకారము జాగ్రత్తగా నీవు దివారాత్రంలో దాన్ని ధ్యానం చేయాలి, దాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యమే నీ జీవితానికి ఆధారమై ఉండాలి. దావీదు గారు అన్నట్లు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునైనదన్నట్లు, నీ జీవితంలో నీ బ్రతుకు దినములన్నిటి వాక్యమే నీ పాదములకు దీపమై ఉండాలి. వాక్యమే నిన్ను నడిపించేదై ఉండాలి. వాక్యానుసారంగా నడిచే వ్యక్తిగా నీవు బ్రతకాలి. దివారాత్రం దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నువ్వు నడుచు మార్గమంతట్లో ఆయన తోడయును నిన్ను వర్ధిల్ల చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాడు. సహోదరి సహోదరులారా, మీరు వర్ధిల్లాలి అంటే, నీ బిడ్డలు వర్ధిల్లాలి అంటే, నీ పశువులు వర్ధిల్లాలి అంటే, నీ భూఫలము వర్ధిల్లాలి అంటే, నువ్వు చేస్తున్న ఉద్యోగం వర్ధిల్లాలంటే దేవుడు చెబుతున్నటువంటి మాట, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడువు, బైబిల్ గ్రంథాన్ని చదువు, బైబిల్ గ్రంథాన్ని చదివిన గ్రంథాన్ని జీవితంలో అనువాయించుకుని ముందుకు కొనసాగు. అప్పుడు నీ జీవితం వర్ధిల్లుతుంది, నీ బిడ్డలు వర్ధిల్లుతారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన ఈ వాగ్దానంను బట్టి నీవు దాన్ని అనుసరించి, ఆచరించి, నడుచుకుని ఆయన కృపలో నీవు ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిలబెట్టి నిన్ను అనేక ఆశీర్వాదకరంగా స్థిరపరచునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ప్రభు, నేటి ఉదయకాలం మందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చి ప్రభ వారిని సంతోషపరిచి, బలపరిచి నీ కృపలో వాడుకొనమని, వర్ధిల్ల చేసి స్థిరపరచమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సరిహద్దు సదాకాలం తోడండి ఎంబడిచి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు